శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ యొక్క గురుగ్రహ మార్పు వలన ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గురుగ్రహ మార్పు జూన్ నెల 2వ తేదీ నుంచి జరుగుతుంది కాబట్టి అప్పటికి సింహరాశి వారికి 12వ స్థానం వ్యయస్థానం యొక్క సంచారం జరుగుతుందన్నమాట. ఈ యొక్క వ్యయస్థానంలో గురుగ్రహ సంచారం వలన వీరు ప్రప్రథమంగా జరిగేటువంటి మార్పు ఏంటంటే కనుక మిత్రులు ఎవరైతే ఉన్నారో, స్నేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతింటానికి అవకాశాలు ఉన్నాయి. అంటే సామాన్యమైనటువంటి నెలవారీ ఫలితాలు కావచ్చు, సంవత్సరం ఫలితాలు కావచ్చు, అవన్నీ కూడా ఒక పక్క జరుగుతూనే ఇవి కూడా జరుగుతాయి అన్నమాట. ఇవి కూడా జరగడానికి మిశ్రమంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే మిత్రుల వలన మోసపోవచ్చు, మిత్రుత్వాలన్నీ కూడా కొంచెం వరకు దెబ్బతిని, అంటే అండర్స్టాండింగ్ లోపాలు వచ్చి స్నేహితులు విడిపోయేటటువంటి ప్రమాదం ఈ యొక్క సింహరాశి వాళ్ళకి పొంచి ఉన్నది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అట్లానే వస్త్ర సంబంధితమైన వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది గోచరిస్తున్నది. అట్లానే వృత్తి వ్యాపారాదుల్లో క్రమేపీ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందిని సూచిస్తున్నాయి. అయితే కనుక మత్స్య సంబంధమైన వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నది. అయితే అపరిచిత వ్యక్తులతోటి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వాళ్ళు ఈ యొక్క జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో. మొత్తం మీద కనుక గమనించినట్లయితే వ్యయస్థానంలో ఈ యొక్క గురుడు యొక్క సంచారం చేతన కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. వాళ్ళు అనుకున్నటువంటి విద్యని అభ్యసించడానికి అవసరమైనటువంటి పరిణితిని, అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలను కూడా వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గురుగ్రహ మార్పు యొక్క సింహరాశి వాళ్ళకి ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి విషయాలతో ముడిపడి ఉన్నది. ఆర్థిక పరమైనటువంటి విషయాలు వీరిని ఇబ్బందికి గురి చేయబోతున్నాయి. మానవ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు గురుగ్రహ మార్పు చేత. కాబట్టి వీరు సింహరాశి వారు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని, ప్రతి గురువారము కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని మాత్రమే చదవండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ వలన గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు కలిగి సింహరాశి వారు శుభ ఫలితాలను పొందుతారని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినా భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి వారికి గురుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, ఈ యొక్క గురుగ్రహ సంచారం చేతన వీళ్ళ కలిగినటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూన్ నెల 2వ తేదీ నుంచి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం చేతన ఈ యొక్క కన్యారాశి వారికి వచ్చినటువంటి మార్పులు, లాభస్థానంలో గురుగ్రహం శుభ ఫలితాలను ఇస్తూనే వివాహ సంబంధాల్లో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య ఆటంకాల ఇబ్బందుల్ని తీసుకొస్తుంది. ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారో వారికి కూడా కొన్ని రకాల ఇబ్బందులు అయితే తప్పటం లేదు. అలానే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి తగినటువంటి లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలానే ఉద్యోగస్తులకి గుర్తింపు వస్తుంది, వారి యొక్క శ్రమని గుర్తించడం జరుగుతుంది. అలానే ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వారికి గురుగ్రహం యొక్క ప్రభావం చేతన కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కొంతవరకు ఏమిటంటే కనుక అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనేక రకాల కోర్టు వ్యవహారాలు కావచ్చు, ఇతరత్ర తగాదాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ తగాదాలు కావచ్చు, ఇవన్నీ కొంతవరకు సానుకూలంగా వీరికి జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో జరగడానికి అవకాశం ఉన్నది.
తత్ప్రభావం చేత గురుడు యొక్క లాభస్థాన సంచారం చేతన గమనించినట్లయితే మనకి ఈ యొక్క కన్యారాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్త అవసరం. ధన వ్యయం కొంతవరకు ఉండటానికి అవకాశం ఉంది. అదే గురుడు బాగుంటే అన్ని బాగున్నట్టే అని అంటుంటాం కాబట్టి బాగుందా అంటే బాగుంది, బాగలేకుండా ఉన్నటువంటి స్థితి, మిశ్రమ స్థితి గోచరిస్తూ ఉన్నది అనమాట. కాబట్టి వీళ్ళు గురుడు గ్రహం యొక్క అనుగ్రహం కొరకై, ఒక గురుగ్రహమే కాదు మిగతా గ్రహాలు కూడా అనుకూలత కావాలి కాబట్టి వాటి కొరకు చేయాల్సిన పరిహారాలు కొంతవరకు పాటిస్తూనే గురుగ్రహం యొక్క అనుగ్రహం కొరకై ఈ యొక్క రాశివారు త్వరగా ప్రతి గురువారము కూడా వీరు చేయవలసినటువంటి పరిహారం ఏదైతే ఉన్నదో గురుగ్రహ అనుగ్రహానికై ప్రతి గురువారము కూడా కన్యారాశి వారు రుద్రాభిషేకాన్ని ఆచరించండి. లేదా నవగ్రహాలలో ఉత్తరం వైపుగా ఉన్నటువంటి గురుడికి శనగలతోటి అర్చన చేయండి, లేదా శనగలను పంచిపెట్టండి. ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించండి. తత్ప్రభావం చేతన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. మంచి ఆనందకర ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.